ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం 2వ రోజుకు చేరింది. ఉదయం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం కార్మికులందరూ భిక్షాటనకు ప్రదర్శనగా పోయి వీధిన షాపుకు పోయి భిక్షాటన చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వేతనాలు సరిపోక అర్ధాకలితో జీవిస్తున్నామని, అందువల్ల సమ్మెబాట పట్టినట్లు వారు తెలిపారు. ఇన్ని పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకుపోయినప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షాటన కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు ఇత్తడి ఇర్మియా, ఇత్తడి ప్రభాకర్, ఈ దావీద్, ఏఐటియుసి నాయకులు కోటంశెట్టి హనుమంతరావు, ఆర్ కరుణానిధి, జూపల్లి కోటేశ్వరరావు, మహిళా కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం మీ షాపుల దగ్గర చెత్త వేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోక ఇవ్వాలి సమాన పని సమాన వేతనం, ఇవ్వాలి సమాన పని సమాన వేతనం, ఇవ్వాలి సమాన పని సమాన వేతనం. ఎవరు పెట్టినా పెట్టకపోయినా 26 జిల్లాలు శుభ్రం చేసి ఉంచాడు. వీళ్ళు బాగుంటే మీరు బాగుంటారు. ప్రభుత్వం తెలుసుకొని ఇలాంటి వారికి యుద్ధ ప్రాతిపదికగా వెనుగంటనే వీళ్ళ కోరికలు తీర్చాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.